ఎండ చూడండి ఎంత ఘోరంగా కొడుతుందో. మొత్తం ఎర్రగా అయింది. మిషన్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎండ కొట్టుకుంటా తయారు చేయించినావా కొన్నావా? స్వరాజ్ మిరపకాయ దుగాలు ఊపుతా ఉన్నాయి కదా తగిలి. ఈ రోజు నుంచి మన టెక్ ప్లస్ ఇక్కడనే ఉంటుంది. అక్కడ చెట్టు దగ్గర కడుతుంది సోయల్. అందరికీ నమస్కారము. ఈరోజు మన హార్వెస్టర్ దగ్గరికి మన బేలర్ అనేది వెళ్ళింది. మన కొత్త మిషన్ దగ్గరకు మన స్వరాజ్ బండిని అనేది పంపించాం కదా. ఇప్పుడు మన పాత మిషన్ దగ్గరికి మాత్రం మన టెక్ ప్లస్ బేలర్ అనేది మార్నింగ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత దాదాపుగా ఒక 50 కట్టలు అనేది కట్టిందంట. మధ్యలో రోలర్ ఉంటుంది చూసారా, ఆ సైడు బేరింగ్ అనేది పోయి బండి అనేది ఇప్పుడు ఆగిపోయింది. ఇక మోటార్ ఫీల్డ్ అంటేనే మీకు తెలుసు కదా, ఎప్పుడు ఏ టైంలో ఏం జరిగిద్దో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనోళ్ళు కాల్ చేశారు. అయితే ఆ బేరింగ్లు మనకి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ దొరకట్లేదంట. ఇక నేను ఖమ్మంలో మనది బేలర్ షాప్ ఒకటి ఉంది కదా, తెలిసిన అన్న వాళ్ళది, అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ బేరింగ్ అనేది తీసుకొని అసలు ఏ బేరింగ్ పోయింది, అసలు ఎలా ఉందనేది అక్కడ సిచ్యువేషన్ అనేది చూద్దాము. అంటే వర్క్ అనేది పూర్తిగా ఆగిపోయింది కదా, మనం ఇప్పుడు వెళ్తేనే అక్కడ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని టైంలలో మోటార్ ఫీల్డ్ అంటేనే రిస్క్. ఎనీ టైం ఇలానే జరుగుతుంది. కొన్నిసార్లు వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకి తెలియదు వర్క్ కంప్లీట్ అవుతుందా లేదా అని. ఎందుకంటే మోటార్ ఫీల్డ్ అంటేనే ఆ విధంగా అనేది ఉంటుంది. చలో ఇప్పుడు అక్కడికి అనేది వెళ్ళిపోదాం. ఎండ చూడండి ఎంత ఘోరంగా కొడుతుందో. అసలు బయటికి వెళ్తే చాలా చుక్కలు కనపడుతున్నాయి. అందుకే మనము కారులో అనేది వెళ్తున్నాం. కారులో బయలుదేరితే తొందరగా చేరుకోవచ్చు ఆడికి. వామ్మో, కారులో కూడా ఏమో హీట్ ఉంది. మనోళ్ళకి అక్కడ వెతకంగా బేరింగ్ అనేది దొరికిందంట. చిన్నగానే రాలే బేరింగ్ దొరికిందని చెప్పడంతో మనం అంత ఆరాటంగా అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే నేను వెళ్ళేసరికి మరి వేస్తామని కూడా అన్నారు. బహుశా ఒకవేళ వేసి అన్నం తింటా అన్నారు. చూడాలి ఇప్పుడు మనం వెళ్ళేసరికి వేస్తారో లేదా వేస్తున్నారో అనేది చూద్దాం. ఎందుకంటే ఇక వర్క్ మధ్యలో ఇలాంటివి జరిగినాయి అనుకోండి, చాలా అంటే చాలా చిరాకు పుడుతుంది. ఒకవైపు ఎండ, ఒకవైపు బండి నడవదు, ఒకవైపు బేరింగ్ మారవడం, దాన్ని వెతకడం, ఇదే ఎక్కువ చిరాకు అనేది పెడుతుంది. అదే బండి కంటిన్యూషన్గా మనకి నడిచింది అనుకోండి, అసలు ఏ ఇబ్బంది అనేది ఉండదు. మనకి వర్క్ అనేది కంటిన్యూషన్గా నడుస్తుంది కదా, ప్రాబ్లం అనేది ఉండదు. నిన్ననేమో మన స్వరాజ్ బండి ఇంజన్ టైరు పంచర్ అయింది. ఈరోజేమో ఈ బండికి ఎట్లా. ఇంకా మోటార్ ఫీల్డ్ అంటేనే ఇలా ఉంటుంది. ఇక మోటార్ ఫీల్డ్ మెయింటైన్ చేసేటోళ్ళందరికీ ఇలాంటి బాధలు అయితే రొటీనే అని నేను అనుకుంటున్నాను. ఫైనల్లీ అయితే మిషన్ ఉండే ఏరియాకి అయితే వచ్చేసినాం. పొలాలు అక్కడక్కడ పచ్చగానే ఉన్నాయి. ఇంకా కొన్ని పొలాల్లో కోతకు వచ్చినాయి, కొన్ని పొలాల్లో పచ్చగా ఉన్నాయి. అటువైపు మిషన్ అనేది వస్తుంది. మన కారు కోసం ఆగింది పాపం. ఇటు చూస్తేనేమో ఇగో పచ్చగానే ఉన్నాయి పొలాలు చూడండి. ఇది వచ్చేసి స్టాండర్డ్ బాక్స్. ఇక్కడ బండి కాదు నాకు తెలిసి, ఇది తమిళనాడు బండి అయి ఉండొచ్చు బహుశా. స్టాండర్డ్ బాక్స్. స్టాండర్డ్ అను గ్రీన్ గోల్డ్ వెయిట్లెస్ ఉంటాయని చాలామంది అంటారు. నిజంగానే ఉంటాయా లేవా అన్నది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే పెద్ద అవగాహన లేదు వాటి మీద. మరి ఆ మిషన్ ఇంకా యాడుందో, ఆడొక మిషన్ కనపడుతుంది కానీ అది కాదు. రోడ్డు కూడా ఘోరంగానే ఉంది. ఇటు చూడండి అన్నీ పచ్చిగానే ఉన్నాయి, ఇంకా కోతకు రాలే.
లాస్ట్లో స్వరాజ్ ఒకటి పోతుంది, ఇప్పుడు మన జాండీర్ ఒకటి పోతుంది కదా. ఈ రెండు కూడా మన మిషన్ల దగ్గరకే. అయితే భోజనం అయ్యేసరికి ఆ స్వరాజ్ లేట్ అయింది. బాక్స్ నుండి మిషన్ అనేది ఆగింది. అందుకే వీళ్ళు ఆరాటంగానే దొరుకుతున్నారు. ఇప్పటిదాకా నేను బండి మీద ఎక్కించినగా ఈ దుగాలలో మనం పోవాలనుకోండి చుక్కలు కనపడతాయి. అందుకనే ఇక్కడికి రాగానే దిగిన వాళ్ళు వెళ్తున్నారు. మన టెక్ ప్లస్ కూడా రెడీ అయిపోయిందంట. నేను వెళ్తా అని మావాడు అన్నం తిని ఆరాటం చేస్తుండు. మరి ఎట్లా వేసిండో ఏంటో చూద్దాం ఆడికి వెళ్ళి. ఎందుకంటే ఒక్కొక్కసారి సెట్ కాలేదనుకోండి మళ్ళీ చికాక్ అనేది అవుతుంది. అందుకనే ఫస్ట్ ఆడికి వెళ్ళి చూద్దాం. ఇదంతా కూడా పొద్దున మన మిషన్ కోసిందంట. ఇదంతా కూడా ఆడాడ మొత్తం దిగుబాట్లు అనేది ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం కూడా ఏంటంటే ఇసుక పొర, మొత్తం ఎర్ర చెక్క నేల, ఇసుక పొరే, మొత్తం ఇసుక పొర ఇదంతా కూడా. అదా ఎర్రగా అయింది అది. ఒకసారి లేపు. మొత్తం ఎర్రగా అయింది. ఈ రూలర్ ఇది ఎందుకు వేయించినాం అంటే గడ్డి జామ్ కాకుండా రౌండ్ రోలర్ అనేది వేయించినాం. దానిదే బేరింగ్ పోయింది. చూడండి ఎర్రగా అయింది. మన టెక్ ప్లస్ అయితే ఫీల్డ్కి బయలుదేరుతుంది. నేను వచ్చేసరికి మనోడు మొత్తం బేరింగ్ అన్నీ రెడీ చేసుకుండు. లోపల చూసారు కదా మనము అది మన గడ్డి జామ అవ్వకుండా రౌండ్ మనము రోలర్ అనేది వేసినాం కదా, అది బేరింగ్ అనేది పోవడం వల్ల అది మొత్తం కూడా ఎర్రగా అయింది. మన కాల్చినట్టుగా అనేది అయిపోయింది. ఇక మనోడు ఆపి మొత్తం కూడా బేరింగ్ అనేది ఎత్తుక్కొని వచ్చి నేను వచ్చేసరికి బేరింగ్ వేసుకొని ఇప్పుడు ఫీల్డ్కి అనేది అన్నం తినేసి అనేది వెళ్తున్నాడు. దాదాపుగా ఒక పూట వరకు టైం అనేది వేస్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి సుమారుగా 2 అవుతుంది, 5 నిమిషాలు తక్కువ, అంటే 1:55 అట్లా అవుతుంది. మనకి ఎంత టైం వేస్ట్ అయిందో మీరు ఆలోచించండి. ఇక బండి నడవకపోతే అంతే, ఫోటోలు అంతే గడిచిపోతాయి. ఇక మామూలు టైంలో అయితే ఇబ్బంది ఉండదు, కానీ సీజన్ టైం కదా కొంచెం మనకి బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే టైం టు టైము బండి నడవాలి కాబట్టి, మళ్ళీ సీజన్ పోతే రాదు కాబట్టి. మన మిషన్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫర్గూసన్ ఒకసారి మన మిషన్ కిందకి వచ్చింది. ఆ తర్వాత జాండీర్ కంటిన్యూషన్, స్వరాజ్ కంటిన్యూషన్ అనేది నడుస్తున్నాయి. 2 బండ్లు మన మిషన్ కింద కంటిన్యూషన్ అనేది ఉంటున్నాయి. తయారు చేయించినావా కొన్నావా? ఎంత అయింది? మామిడి కనుకొచ్చింది. ఇట్లాంటి టోపీలు మనకుంటే ఎండకి ఎండ అనేది కొట్టదు. చల్లగా ఉందా? చల్లగా ఉంటుంది. ఈ పొలం నీదేనా? ఎంత మొత్తం నీది? 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు కోసారు? ఇప్పుడు ఎంత వెళ్తుంది ఎకరానికి పంట? ఎకరానికి 40 బత్తాలు అవుతుంది బరాబర్గా. మంచిగా పండింది అంటావు. మిషన్ ఎట్లా కొత్తుంది? గంటకి 2200. రేటు కాదు, మామూలుగా కొయ్యడం మంచిగా కోస్తుందా లేకపోతే పై పైన కోసుకొని పోతా? ఇప్పుడు ఆ మిషన్ కొయ్య ఇంకెన్ని ఎకరాలు ఉంది? అంటే ఈ మిషన్ 4 ఎకరాలు కోస్తుందా? ఓకే ఓకే బాబాయ్. ఫైనల్లీ మన మిషన్ అయితే స్టార్ట్ అయింది. ఈ మళ్ళీ కోసిండు కదా, ఒక డబ్బా అయితే కోసారు. నెక్స్ట్ అవతల మల్లోకి అనేది వెళ్ళింది. ఇప్పుడు మనతో మాట్లాడిన రైతున్నారు చూసావా, వాళ్ళదే 4 ఎకరాలు ఉందంట. ఇంకా నాకు తెలిసి ఇక్కడనే మనకి పొద్దు సరిపోయిద్ది, ఇక ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ రోజు వెళ్ళాం కదా, అటు సైడ్ మొత్తం పొలాలే, కానీ ఇటువైపు కొంచెం మెరకలుగా కనపడుతుంది. మొక్కజొన్న తోట ఇట్లా అవుపడుతున్నాయి. పొలం తూరిపోయింది చూడండి, పూర్తిగా ఆరిపోయింది.
చూడండి, పూర్తిగా ఆరిపోయింది పొలం. ఇదంతా కొయ్యాల్సిందే మనం, బాగా ఆరిపోయింది. అవతల మళ్ళీ మొక్కజొన్న, అది ఒక మోపున అనేది వస్తుంది మిషన్. ఇట్లా ఆరిపోయింది కదా, మంచిగా తేలికపాటు మీద మనోడు పోయడం జరుగుతుంది. ఏరియా ఎక్కువగా మొత్తం 2 వీలర్ అనేది నడుస్తుంది, 4 వీలర్ తక్కువ. యానో ఒక దగ్గర మొత్తం 2 వీలర్. మన బండికి అయితే ఫీల్డ్ అయితే లేదు. ఈరోజే మళ్ళీ ఫీల్డ్ అనేది స్టార్ట్ అయింది. నిన్న మొత్తం కూడా బండి ఖాళీగానే ఉంది. ఎందుకో ఏమో కానీ ఫీల్డ్ అనేది సరిగా ఈ సంవత్సరం అంతా మేము అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, ఇబ్బందిగానే ఉంది. అయినా ఇక ఒక రోజు ఉన్నా లేకపోయినా అప్ అండ్ డౌన్గా వస్తూనే ఉన్నాం. బాబాయ్ చూడండి, టోపీ పెట్టి మంచిగా ధరలామట్టి బ్రహ్మాండంగా వస్తాడు. వాళ్ళదే పొలం ఇదంతా కూడా. బాబాయ్ అక్కడ దాకా మీదేనా పొలం? ఆడదాకా మీదేనా? అక్కడ వరకు పచ్చగ వరకు మొత్తం మీదే. ఈరోజు ఎన్నో సరిపోయింది ఇక మిషన్కి. దీని అవతలనా మొక్కజొన్న కన్నా? ఓకే ఓకే. ఈ మొక్కజొన్న కూడా మీదేనా? పర్లేదా బాబాయ్ మొక్కజొన్న? కోతులు తగులుతాయా మీకు? కోతులు రోజు వస్తూనే ఉంటాయా? పూర్తిగా ఎండిపోయింది ఇక, మరి కోపి వేయాలి. మిషనేనా ఎట్లా మనుషులా? మిషనేనా? మళ్ళు కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. ఇగో ఈ మడి కంటే ఈ మడి తూర బాగా ఎండింది, ఎందుకు వల్లనో తెలియదు కానీ ఇది ఎండి కింద కూడా పడ్డది పొలం. చూడండి, నాకు తెలిసి 4 రోజులు 5 రోజులు ఆగి గడ్డి కట్టలు ఒక్కనే కట్టొచ్చుది. మనోడు ఇప్పుడే డ్యూటీ చేంజ్ అయ్యిండు. మార్నింగ్ అతను అన్నం తిన్నాడు, ఇప్పుడే మనోడు ఇప్పుడే డ్యూటీ ఎక్కిండు. ఇక ఈవినింగ్ వరకు ఈసారి ఈరోజు మన కొత్త మిషన్ ఉంది కదా, ఈ కట్టల కాడ సౌండ్ అనేది వస్తుంది. ఆ బ్లేడ్ అనేది స్టిక్ అనేది సరిగా కొంచెం బెండ్ ఉండడం వల్ల మనకి సౌండ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఎట్లా జరుగుతుంది. కిందకి వస్తున్నాం, ఒడ్లు కూడా చూడండి ఎక్కడ రాలంట చూడండి. ఫైనల్లీ బాక్స్ అయితే నిండింది, ట్రాక్టర్ అనేది కూడా వచ్చింది. ఇక కొంచెం నాకు తెలిసి వేసి కోస్తున్నట్టుంది. ఫుల్గా నిండితే మాత్రం మన బాక్స్ వచ్చేసి 10 బస్తాలు అయితే, మామూలుగా నిండితే మాత్రం 7 నుంచి 8 బస్తాలు అనేది అవుతుంది. ఈసారి మనం అనుకున్నంత ఫీల్డ్ అయితే లేదు, తక్కువే. వడ్లు కూడా చాలా నీట్గా వస్తున్నాయి, ఎక్కడ కూడా కింద అనేది కూడా పోవట్లేదు. కోయడం కూడా చాలా నీట్గా కోస్తున్నాం. మెయిన్ ఏంటంటే మనకి ఫీల్డ్ మంచిగా ఉండాలి, మనం బండ్లను మెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రైతులు చెప్పినది వినాలి. వాళ్ళు చెప్పింది విని వాళ్ళ ప్రకారం మనం పోతే
ఇంకోసారి మన బండి కోసం అనేది వెయిట్ చేస్తారు. నేను మన డ్రైవర్లకు ఎప్పుడు చెప్పేది అదే, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడమే మనం చూసుకోవాలని చెప్తా. ఇంట్లో కూడా చాలా నీట్గా అనేది వస్తున్నాయి. బాక్స్ అయితే నిండింది, అయిపోయింది. మళ్ళీ బండి యథావిధిగా ఫీల్డ్లో అయితే అడుగు పెడుతుంది. స్వరాజ్ ట్రక్లో కూర్చొని పోతే సుక్కలు అనేది అవ్వబడుతున్నాయి. ఎత్తేస్తూ ఉంటుంది. మొత్తం కూడా ఒక డబ్బానే, ఓ డబ్బాన్నర, ఎక్కువ లేవు. సపరేట్ ఓట్లు కాబట్టి వీటి వరకు పోసుకొని వాళ్ళు పోపిస్తున్నారు. వాగు 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 ఇది వాగు. ఉయ్యాల చంపాల ఉంది భలేగా, ఉయ్యాల చంపాల ఆడుతుంది. ఓ పోనీ చిన్నగా పోనీ. మిరపకాయ దొగాలు ఊపుతా ఉన్నాయి కదా తగిలి. అమ్మా అమ్మమ్మ అమ్మమ్మ. భయ్యా మళ్ళీకి అయితే వచ్చినాము పనిగా. ఒకటే ఉయ్యాలి చంపాల, దొగాలగా స్పీడ్గా లాగిస్తూనే ఉండవు. ఆ బండ మీద ఉంచిపోవాలా. అబ్బా మళ్ళీ అంత స్పీడ్ అని పోవచ్చు, కానీ దూరాలు కట్టుంటే మాత్రం పోలాం, ఇబ్బంది అవుతుంది. చాలా నిదానంగా పోవాలా. ఇప్పుడే మన మిషన్ దగ్గర నుంచి ఇక్కడ మన బండి దగ్గరికి అనేది వచ్చినాం. మన 2 వీలర్ ఉంది కదా మనోడిది, డ్రైవర్ది, ఇది వేసుకొని మనము మన బేలర్ దగ్గరికి వెళ్దాము. అసలు అక్కడ ఎంతవరకు వచ్చింది, కడతండా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చినప్పుడు వెళ్ళింది కదా, సుమారుగా టైం వచ్చేసి 3 అవుతుంది. ఒకసారి వెళ్ళి వద్దాం అన్నట్లుగా వెళ్తున్నాను. ఎండ చూడండి, వాసిపోతుంది ఎండకి, ఉతికి ఆరేస్తుంది ఎండ, మామూలుగా కాదు. రోడ్డు మొత్తం కూడా గుంటల రోడ్డే, మెయిన్ రోడ్డు వరకు కూడా గుంటలుగానే ఉంది. మనము ఇప్పుడు ఊరు స్టార్టింగ్లో ఉన్నాం. మన బేలర్ వచ్చేసి మన మిషన్ ఫస్ట్ రోజు కోసాం కదా మనం, అక్కడ అనేది కడుతుంది. మనం కోసిన వరకు గడ్డి మాత్రం విపరీతంగా ఉంది. కట్టలు అయితే గట్టిగానే అవుతాయి. ఎందుకంటే ఎకరానికి 40 నుంచి 45 బస్తాలంటే మంచిగానే పండుతున్నట్టు కదా, ఆ మందం గడ్డి అనేది కూడా ఉంటుంది. మనము స్టార్టింగ్ ఈ ఎండింగ్లో ఉన్నాం, మన బేర్లు వచ్చేసాం ఆ ఎండింగ్లో ఉంది. ఇక కంటిన్యూషన్గా 2 బండ్లు కలిపి కూడా ఒక వారం ఉంటాయి అనుకుంటున్నాను నేను ఇక్కడ. వారం నుంచి వారం 15 రోజులు, వారం 10 రోజులు, ఇంకా అంతకు మించి అయితే బండ్లు ఇక్కడ ఉండవు. ఎందుకంటే ఫీల్డ్ ఆల్మోస్ట్ అయిపోతూనే ఉంటుంది పూర్తిగా. ఇటువైపు ఒక మిషన్కి వస్తుంది. ఆల్మోస్ట్ ఇటు ఫీల్డ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మనం మొదటి రోజు వచ్చాం కదా, ఇటు ఫీల్డ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడెక్కడనో మనది కడుతుంది. తర్వాత అటు ఇంకొకటి, ఈ మిషన్ అవతల ఒకటి, అక్కడ ఒకటి కడుతుంది. ఎక్కడ కంప్లీట్ చేసేస్తున్నాయి గడ్డి కట్టలు కూడా. ఫీల్డ్ మొత్తం అయిపోయిన తర్వాత మరి ట్రాక్ వచ్చి ఇక్కడ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇటు మొత్తం కూడా ఫీల్డ్ కంప్లీట్ అయింది. అటువైపు సైడే ఉంది ఫీల్డ్, అటు రోడ్ సైడు. ఇటు లోపల ఏరియా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇగో మన టెక్ ప్లస్ మనోడు యథావిధిగా మళ్ళీ పనిలో అనేది పడిపోయాడు.
ఇగో ఈ పైన ఉన్నాయి చూసారా, పై వరకు ఒక 50 కట్టలు అయినాయి అంట. 50 కట్టలు కట్టగానే మనకి బేరింగ్ పోయింది. మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసరికి పూట అయిపోయింది. దారం మెయిన్ స్కేల్తో ప్రాబ్లం ఏంటంటే ఏదో దారం తెగినప్పుడల్లా ఇలా తెగి ఇలా వేస్తూనే ఉండాలి. అదే స్కేల్లెస్ అనుకో దిగాల్సిన అవసరం లేదు. మెయిన్ ప్రాబ్లం ఇదే, స్కేల్తో అయితే ప్రాబ్లం ఇది. గడ్డి మాత్రం విపరీతంగా ఉంది. చూడండి ఎట్లా ఉంది గడ్డి. దారం ఎక్కువ స్కేల్కి వాడాల్సింది ఏంటంటే 3 ప్లేన్ దారం. ఇది కూడా తిరగట్లేదు. అప్పుడప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో మనం ఏం చేసుకోవాలి, కొబ్బరి నూనె పోసుకోవాలా, దీంట్లో ఈ గ్యాప్లో పోసుకోవాలా. అప్పుడు ఏంటంటే మనకి వీల్ ఫ్రీగా తిరుగుతుంది, ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. ఈ రోజు నుంచి మన టెక్ ప్లస్ ఇక్కడనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనము స్వరాజ్ని టెక్ ప్లస్ని 2 ఒక దగ్గరికి పంపించినాం. కానీ ఈసారి ఫీల్డ్ అంత అధికంగా లేదు, అందువల్లనే మనము వేరువేరుగా పంపించాల్సి అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే మనకి వీలు తిరిగేది ఉంది కదా, వీలు తిరిగే దగ్గర మనకి తెగుతుందా? ఎందువల్ల? దారము ఇక్కడ లావు తగ్గుతుందిరా. దారం ఏమవుతుందంటే ఫస్ట్లో ఉన్నంత లావు ఉండట్లేదు. ఎట్లా అంటే అయిపోతున్న కొద్దికి దారం పలసగా రావడం వల్ల తెగుతుందని మనోడు అంటాడు. ఒకసారి మనం కూడా కంప్లైంట్ ఇచ్చి చూద్దాం. ఎందుకంటే వాళ్ళు మనకైతే ఫ్రీగా ఇవ్వట్లేదు, బరాబర్గా డబ్బులు తీసుకుంటున్నారు. అడగాలి. ఎందుకంటే దారం మొత్తం ఒకే విధంగా ఉంటే మనకు కూడా కట్టడానికి ఈజీ అని ఉంటుంది, టైం వేస్ట్ అనేది కాదు. గడ్డి ఉండాలి కానీ రోజుకి మినిమం 400 అయితే ఈజీగా కట్టవచ్చు. గడ్డి లేకపోతేనే తిరుగుడు ఫీల్ అయితేనే కొంచెం చిరాకు పడుతుంది. మధ్యలో ఇట్లా బేరింగ్లు పోయినా, ఇట్లా దారం తెగినా, ఎందుకంటే ఒకసారి బండి ఎక్కి దిగాలంటే చిరాకు పడుతుంది. ఒకవేళ కంటిన్యూషన్గా అలానే నడిస్తే మాత్రం కొంచెం కట్టాలన్న ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తుంది. ఎప్పుడైనా సరే దారం అనేది చూసి తీసుకోండి. మాకైతే ఇంతవరకు కంప్లీట్ రాలేదు, మరి ఇదే ఫస్ట్ టైం కంప్లైంట్ రావడం. ఎందువల్లనో తెలియదు. ఒకసారి మేము తీసుకొచ్చిన దగ్గర కూడా చెప్తాము. ఎందుకంటే మనకు వాళ్ళు ఏం ఫ్రీగా అయితే ఎవరు ఇవ్వరు, మనం కూడా డబ్బులు పెట్టే కొంటున్నాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లం అనేది మనం కూడా ఫేస్ చేయొద్దు. ఎందుకంటే బండి ఆపి దిగి మళ్ళీ ఎక్కి మళ్ళీ ఆపి దిగి ఎక్కేసరికి ఇక్కడనే మనకి సగం టైం అనేది పోతుంది. ఎప్పుడైనా సరే దారం తీసుకొస్తున్నప్పుడు మీరు కూడా ఒకసారి కంప్లైంట్ అనేది ఇవ్వండి. ఒకవేళ దారం మంచిగా లేకపోతే, మంచిగా ఉంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో 3 ప్లేన్ అని 2 ప్లేన్ ఇవ్వడం, మళ్ళీ దారం మధ్యలో తెగిపోవడం, తర్వాత మళ్ళీ మనం వెళ్ళి అడిగినా కూడా రెస్పాన్స్ అవ్వకపోవడం, ఇలాంటివన్నీ కొన్ని సందర్భాలలో జరుగుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైము ఈ ప్రాబ్లం మేము కూడా ఫేస్ చేసినాం. అందువల్లనే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. దయచేసి ఒకవేళ దారం బాగలేకపోతే మాత్రం కంప్లైంట్ ఇవ్వడం అనేది మంచిది. ఎందుకంటే మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, మనం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చేసే తప్పులు చేస్తూనే ఉంటారు. అక్కడ చెట్టు దగ్గర కడుతుంది సోయల్ కంపెనీ. అది మనోడు దంచుతూనే ఉండు. భారత్ బేలర్ అనుకుంటా, అది వేస్తూనే ఉండు బండి. ఇటు ఈ బండి, ఆ బండి, గడ్డి కట్టల బండ్లు అయితే ఈ ఏరియాలో 2 బండ్లే ఉన్నాయి. మరి మన మిషన్ కూడా ఇక్కడ ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి. మనం కోసిన పొలాల్లో అయితే మాత్రం గడ్డి విపరీతంగానే ఉంది. మరి ఇక్కడ రైతులు ఎంతమంది కట్టిస్తారు, ఎంతమంది కట్టారో మనకి తెలియదు కదా. మనకి ఆ ఫీల్డ్ ఎంత ఉంటుందో మనం ఒకసారి చూడాలి. దారం తెగటం వల్ల బండి ఎక్కి దిగుతాం కదా, చిరాకు పడుతుంది. అదే మనం కంటిన్యూషన్ కట్టుకుంటూ పోతే ఏ ప్రాబ్లం అనేది ఉండదు. రెడ్ లైన్స్ ఇది తీసుకొని 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇది 4వ సీజన్ మనం యూజ్ చేయడం. లాస్ట్ 3 సీజన్లు కంప్లీట్ చేసుకొని ఇది 4వ సీజన్లో అడుగు పెట్టినాం. మరి ఈ సీజన్ మంచిగా నడుస్తుందా, హ్యాండ్ ఇస్తుందా అనేది చూడాలి. స్కేల్ పోయి ఇటు వచ్చే లోపల ఎంత టైం వేస్ట్ అవుతుందో మీరు ఒకసారి గమనించండి.
ఈ రోజైతే ఇక మన 2 బండ్లు ఈ విధంగా అనేది నడుస్తున్నాయి. మన స్వరాజ్ బండి వచ్చేసి మన కొత్త మిషన్ దగ్గర అనేది నడుస్తున్నాయి. ఒక్కొక్క మిషన్ కింద ఒక్కొక్క బేలర్ని అయితే ఈసారి ఏర్పాటు అనేది చేసేసినాం. 2 ఒక దగ్గర కాకుండా వేరువేరుగా ఉండాలి. వేరువేరుగా అంటే ఇప్పుడు మనకి ఫీల్డ్ అనేది కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మళ్ళీ ముందుకి మనకు కూడా ఫీల్డ్ అనేది ఎనీ టైం దొరుకుతుందన్న ఆలోచనతో మనము 2 వేరువేరుగా అనేది పంపించాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. జై హింద్.